ఈ మధ్య అంటే ఒక 2 డేస్ బ్యాక్ నాగార్జున ఒక హీరోయిన్ని కొట్టారు. 15 సార్లు కొట్టిన తర్వాత ఒక సారీ చెప్పారని చెప్పేసి మనకు ఒక న్యూస్ అయితే సర్క్యులేట్ అయింది కదా. ఆ సర్క్యులేట్ అయిన న్యూస్ తాలూకు వివరాల్లోకి వెళ్ళినప్పుడు ఏంటంటే వాడు చేసింది ఆ సినిమా చంద్రలేఖ సినిమాకి సంబంధించి ఈషా కొప్పికర్ నాగార్జున గారి మీద ఆ కామెంట్స్ చేశారనమాట. అప్పట్లో ఆ సెట్కి సంబంధించి చాలా సంచలనం. చంద్రలేఖ సినిమా అండర్ ప్రొడక్షన్లో ఉండగానే, కానీ రిలీజ్ అయిన వెంటనే అట్టర్ ఫ్లాప్ టాక్ తెచ్చుకొని నరసరావుపేట ఏంజల్ టైగర్స్ 14 రోజులకే బొమ్మ ఎత్తేసారు. దానికి ముందు వచ్చిన కాంబినేషన్ అసలు చాలామందికి ఇప్పటికీ గుర్తుండదు. ఏం గుర్తుండదు అంటే, కృష్ణవంశీ ఈ సినిమా తీశాడని, కృష్ణవంశీ నాగార్జునతో నిన్నే పెళ్ళాడతా తర్వాత ఇంకో సినిమా తీశాడనే విషయమే చాలామంది మర్చిపోయారు. దానిని ఈషా కొప్పికర్ ఇప్పుడు గుర్తు చేయడానికి రీజన్ ఏందయ్యా అంటే, ఆమె పాత సినిమాల జ్ఞాపకాలన్నీ మాట్లాడుకుంటూ అలా తీసుకొచ్చారన్నమాట. చంద్రలేఖ సినిమా ఒక మలయాళ రీమేక్. బహుశా మోహన్ లాల్ గారు అనుకుంటా, నాకు వెంటనే గుర్తు రాలేదు. ఇప్పుడు ఈ న్యూస్ మళ్ళీ సర్క్యులేట్ అవుతున్నప్పుడు చూస్తే ఆ డీటెయిల్స్ ఏం చూడలేదు నేను, మనకు బాగా గుర్తున్నాయి కాబట్టి చెప్తున్నాను. చంద్రలేఖకు సంబంధించి 4-5 పాటలు, మురళీమోహన్ గారు, మల్లిక అని అప్పట్లో ఒక జెమినిలో ఒక యాంకర్ ఉండేది, ఆమె ఒక పాత్ర పోషించారు. అలానే ఈ చంద్రలేఖకు సంబంధించి ఏంటంటే ఒక విషయం, ఇప్పుడు తాను మనసు పడినటువంటి వ్యక్తిని తన సోదరికి త్యాగం చేయటం అనేది తెలుగు సినిమాల్లో ఆనవాయితీగా వచ్చే ఒక సంప్రదాయం అనాలి. దాన్ని బ్రేక్ చేసిందంటే చాలా సినిమాల్లో ఏంటంటే ఆ హీరోయిన్ని చంపివేయడం ద్వారా ఆ సంప్రదాయం ఆ హీరోయిన్కి ఈ హీరోని దక్కించేటట్టు చేస్తారు. కానీ ఇందులో మాత్రం సీతారామారావు అన్నమాట క్యారెక్టరు. నాకు తెలిసి రమ్యకృష్ణ గారు ఫస్ట్ టైం డబ్బింగ్ చెప్పింది కూడా ఆమెకి అదే సినిమా. బహుశా మరి ఈ సినిమా షూటింగ్లోనే బాగా లవ్ అవ్వడం ఎక్కువైపోయి కృష్ణవంశీ గారు రమ్యకృష్ణ గారు పెళ్లి కూడా చేసుకుని ఉండొచ్చు. ఇంకా సినిమా ఏంటంటే, ఇప్పుడు ఒక ప్రమాదంలో అచేతనంగా హీరోయిన్ రమ్యకృష్ణ ఉండిపోవాల్సి వస్తుంది. దానికి ముందు ఈషా కొప్పికర్తో నాగార్జునకి ఒక లవ్ లాంటిది ఉంటుంది. కానీ ఏంటంటే, తనకి డబ్బు అవసరమై నాగార్జున గారు ఈ రమ్యకృష్ణకి పేరు అంటే తానే ఆ భర్త అని నటించాల్సి వస్తుంది. ఎందుకంటే ఆమెకి కనురెప్పలు కదిలించడం తప్పితే మరొక అవయవం పనిచేయదు. చినుకులు నీ మూవలై ఉలుకులు లాలి వేణి అనే ఒక పాట పాడుతూ ఉండగానే ఆమెకి పాదాలు వస్తాయి అన్నమాట. కానీ తాను ప్రేమించిన యువతని ఇంకొకళ్ళ కోసం త్యాగం చేయటం అనేది నాకు ఇష్టం లేదు, నేను నా మనసు చంపుకోలేను అనుకుంటా హీరోయిన్ నాగార్జునతోనే పెళ్లి చేసుకొని సుఖాంతం అవుతుంది కథ. దీంట్లో బ్రహ్మాజీకి కొద్దిగా ఎక్కువ క్యారెక్టర్ ఉంది. అంటే అప్పట్లో ఇంకా కెరీర్ డిసైడ్ అవ్వలేదు అతనిది. హీరోగానే చేయాలా, హీరోగా తీసుకోవచ్చా, లేదు క్యారెక్టర్ ఆర్టిస్ట్గా టర్న్ చేయాలా అనుకుంటున్న దశలో వచ్చిన సినిమా కావడంతో అలా జరిగిందనమాట. మనకి ఎన్ని రోజులు ఆడిందనేది నేను మొదట్లోనే చెప్పాను. కానీ అప్పట్లో నాగార్జున ఉన్న క్రేజ్ ఏంటంటే రక్షకుడు, నిన్నే పెళ్ళాడతా, అవి హై బడ్జెట్ మూవీలు సూపర్ హిట్ టాక్ వచ్చినాయి. రక్షకుడికి వచ్చి ఏంటంటే హై బడ్జెట్తో ఫ్లాప్ అయిపోయింది. డ్యూయల్ వెర్షన్ కాస్త ప్రొడ్యూసర్కి సెట్ తగలబడిపోవటం, రెంట్ కట్టాల్సి రావటము, ఇలాంటి వాటితో ఏంటంటే లేట్ అవడంతో ఆ సినిమా మిజరబుల్ డిజాస్టర్గా మారింది. ఆ తర్వాత ఈ చంద్రలేఖ, ఆ టైంలో చిరంజీవి కన్నా కూడా నాగార్జున గారికి ఎక్కువ క్రేజ్ ఉండేది యువతరం హీరోగా. అలాంటి సమయంలో వచ్చిన ఫ్లాప్ అన్నమాట ఇది. అవన్నీ ఏంటంటే, మేము కొంతమంది మా పక్కనే చిరంజీవి అభిమానులు ఉండేవాళ్ళు. వాళ్ళు అన్ని కోట్లకి ఎందుకు కొడతారు, ఇన్ని కోట్లకి ఎందుకు కొంటారు ఈ సినిమాని, అది ఇదని మాట్లాడుతూ ఉండేవాళ్ళు. కానీ ఇండస్ట్రీలో ఎప్పుడు ఎవరు క్రేజీ హీరో అయితే ఆ సినిమాకి మంచి రేట్లు బలుకుతూ ఉంటాయి కదా. అట్లా చంద్రలేఖ కూడా గ్రేట్ ఇండియా ఎంటర్టైన్మెంట్స్ ప్లస్ ఇంకెవరు కలిసినట్టున్నారు ఆ సినిమాని ప్రొడ్యూస్ చేయడంలో. గ్రేట్ ఇండియా ఎంటర్టైన్మెంట్స్ అంటే ఎవరో కాదు, నాగార్జున వాళ్ళది. ఆ సిసినరీ తీశారు. తర్వాత ఇది చంద్రలేఖ. ఇప్పుడు కృష్ణవంశీ గారు సినిమాల గురించి మాట్లాడుతూ ఉంటారు కదా, చంద్రలేఖ గురించి మాత్రం ఎప్పుడు మాట్లాడరు. అట్లానే మనుషులు కూడా ఎవరు
అంటే ఫ్యాన్స్ కూడా ఎవరు దాని గురించి పెద్ద పట్టించుకోరు. ఇషా కొప్పికర్ మాట్లాడిన తర్వాత, ఇషా కొప్పికర్ మనకి తర్వాత ప్రేమ తొర్ర అని రా టైటిల్స్తో వచ్చిన హిట్ సిరీస్లో ఒక ఫ్లాప్ సినిమాగా వెంకటేష్కి మిగిలింది. అందులో ఒక నలుగురు హీరోయిన్లు వచ్చి డ్యాన్సులు వేసిపోయే క్యారెక్టర్లో ఆమె కూడా ఉంటుంది. ఇషా కొప్పికర్ మంచి ఫిజిక్, ఒక జైగాంటిక్ పర్సనాలిటీ, లాంటి పర్సనాలిటీతో హీరోలకి ఆర్తి చాబ్రియా ఎలా ఉంటుందో అలా ఉంటుంది అన్నమాట. హీరోలకి ధీట్ అయిన పర్సనాలిటీ అన్నమాట. నాగార్జున లాంటి హీరోలకి అప్పట్లో బాగా సెట్ అయ్యేవాళ్ళు, ఇలాంటి పెద్ద పెద్ద హైట్ ఉన్న పర్సనాలిటీ. రమ్యకృష్ణ గారు ఇందులో దాదాపుగా అలా వీల్ చైర్కి అతుక్కుపోయి ఉండే ఒక క్యారెక్టర్ అన్నమాట. అలాంటి ఆ క్యారెక్టర్ని ఆమె పోషించి మెప్పించారో లేదో కానీ ప్రేక్షకులు మాత్రం శిరోభారం కలిగించారు. ఇందులోనే సంజయ్ దత్ ఒక చిన్న క్యారెక్టర్ చేస్తారు, చిన్న క్యారెక్టర్, జస్ట్ ఫ్లాష్ లాగా వచ్చి వెళ్ళిపోయే క్యారెక్టర్. అట్లానే శ్రీకాంత్ కనిపిస్తారు. సరే, ఇలాంటి విశేషాలు ఎల్లున్నా కూడా సినిమా పోయిన తర్వాత ఏంటంటే మాట్లాడుకోవటం మానేశారు. ఇప్పుడు నన్ను ఆ క్యారెక్టర్లో సీన్లో ఇన్వాల్వ్మెంట్ అయ్యి నాగార్జున గారు 15 సార్లు కొట్టి తర్వాత సారీ చెప్పారు అనడం ద్వారా మరొకసారి మన ముందుకు వచ్చింది బైక్.